దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారండి? మీకోసం, మీ కుటుంబాల క్షేమం కోసం అనుదినము ప్రార్థన చేస్తున్నామండి. ప్రత్యేకంగా వాట్సాప్కి మెసేజ్ చేసి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నామండి. విశ్వాసంతో ఉండండి. దేవుడు అద్భుతమైనటువంటి విడుదలను మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం చదువుకుందాం రండి. కీర్తనలు 51వ కీర్తన 16వ వచనము 17వ వచనము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విషయంలో అయితే మీ యొక్క హృదయం విరిగి నలిగిపోయి ఉందో దేవుడు మిమ్మల్ని అలక్ష్యం చేయటం లేదు, దేవుడు మిమ్మల్ని నిర్లక్ష్యము చేయటం లేదు. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలను, మీరు చేస్తున్నటువంటి విజ్ఞాపనలు ఏదైతే ఉన్నాయో, మీరు చేస్తున్నటువంటి మొరలు ఏవైతే ఉన్నాయో, మీరు పొందినటువంటి అవమానాలను బట్టి, నిందలను బట్టి మీ హృదయంలోనే మీరు కన్నీరు కార్చుకుంటూ, ఆ యొక్క దినమంతయు కూడా కన్నీరు కార్చుకుంటూ, రాత్రంతయు కూడా కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మీరు పెడుతున్నటువంటి మొరలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దేనిని కూడా దేవుడు నిర్లక్ష్యం చేయడండి, దేనిని కూడా దేవుడు అలక్ష్యం చేయడండి. మీ యొక్క విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. ఎవరెవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరెవరి ముందైతే మీరు అవమానం పొంది ఉన్నారో దేవుడు వారి ముందే మీకు రెట్టింపు ఘనతను దయచేయబోతున్నాడండి. ఎవరెవరైతే మీ తప్పులు లేకుండా, మీ యొక్క ఎటువంటి పొరపాట్లు లేకుండా మీ మీద నిందలు వేసి, అపనిందలు వేసి అపహాస్యం చేశారో దేవుడు వారి ముందే మీ తలను పైకెత్తి దేవుడు మీకు రెట్టింపు ఘనతను దయచేయబోతున్నాడండి. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఉద్యోగం లేదని అవమానించబడ్డారేమో, లేదా పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ యొక్క పిల్లలు లేరని చెప్పేసి అనేక మంది మిమ్మల్ని సూటిపోటి మాటల చేత, మీ బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అనేక మంది ఇరుగు పొరుగు వారు కానివ్వండి మిమ్మల్ని నిందిస్తూ, అపహాస్యం చేస్తూ, అవమానపరుస్తున్నారేమో. అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. మీ హృదయంలో ఉన్నటువంటి మీ యొక్క బాధని, మీ యొక్క కష్టముని, మీకున్నటువంటి వేదనని, మీరు ఏదైతే పొందినటువంటి అవమానాలను బట్టి, నిందలను బట్టి కార్చుతున్నటువంటి కన్నీరు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా దేవుడు లక్ష్య పెడుతున్నాడు. మీ యొక్క విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడండి. దేన్ని కూడా దేవుడు విడిచిపెట్టడండి. మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీరు కాచినటువంటి ప్రతి కన్నీటి బొట్టుని కూడా దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. మీ జీవితంలో మీరు పొందినటువంటి ప్రతి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలన్నిటినీ కూడా ఆనందముతోటి, సంతోషముతోటి, శాంతితోటి, సమాధానముతోటి దేవుడు నింపబోతున్నాడండి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు స్తోత్రములు, మీ నామమున కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఈ యొక్క నా తండ్రి ప్రార్థనలు ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వారందరి మీద మీ కృపను, మీ కనికరమును, మీ ప్రేమను, మీ వాత్సల్యమును మీరు చూపించండి నాయన. తండ్రి, వారు పొందినటువంటి అవమానానికి ప్రతిగా నా తండ్రి రెట్టింపు ఘనతని మీరు వారికి దయచేయండి నాయన. తండ్రి, ఏ అవమానాలను బట్టి అయితే, ఏ నిందలను బట్టి అయితే, ఏ యొక్క కష్టాలు, నష్టాలు, వేదనను బట్టి అయితే వారి యొక్క హృదయము విరిగి నలిగిపోయిందో ప్రభువా, వారి విరిగి నలిగిపోయినటువంటి హృదయాన్ని మీరు ఆదరించండి నాయన. మీరు ఓదార్చండి నాయన. మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. వారు పొందినటువంటి అవమానం అంతటికీ ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు దయచేస్తూ రండి నాయన. జాబ్స్ లేని వారికి జాబ్స్ ను దయచేయండి నాయన. ఇదిగో నా తండ్రి, పిల్లలు లేనటువంటి వారికి నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఆ యొక్క గొడ్రాలు అనేటటువంటి నా తండ్రి ఆ పేరుని తీసివేసేసి ప్రభువా, ఇదిగో నా తండ్రి మంచి నా తండ్రి, ఇదిగో ప్రభువా, పిల్లల్ని దయచేసి ప్రభువా, తనకు నా తండ్రి మంచి సంతానాన్ని మీరు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఇదిగో ప్రభువా, ఇళ్ళు లేని వారికి ఇళ్లను దయచేయండి. ఉద్యోగం లేనటువంటి వారికి మంచి నా తండ్రి, ఇదిగో ప్రభువా, గవర్నమెంట్ జాబ్స్ ను మీరు దయచేయండి నాయన. ఎవరెవరైతే నా తండ్రి ఆ యొక్క అవమానాలను బట్టి, నిందలను బట్టి కృంగిపోయి ఉన్నారో వారందరినీ కూడా మీ యొక్క కృపతో మీరు వారిని లేవనెత్తి ప్రభువా, మీరే నా తండ్రి సమస్తమైన మహిమయు, ఘనతయు, ప్రభావాలను పొందుకుంటూ రమ్మని సర్వోన్నతమైనటువంటి, సర్వశక్తి కలిగినటువంటి యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.